ఓం నమ శివాయ. హర హర మహాదేవ. కోట్ల మంది నోటిలో ఇదే మంత్రజపం. అక్కడికి వెళ్ళి అమృత స్నానం చేయాలని ఎవరికి ఉండదు. కానీ ప్రస్తుత పరిస్థితి అస్సలు సహకరించట్లేదు. ఎంతోమంది జనం, కిక్కిరిసిలాట. చాలామంది అక్కడికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అదే ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళ. ప్రయాగ్రాజ్ భక్త సంద్రమైంది. కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమృత స్నానం చేస్తూ ఉన్నారు. ఈ స్నానానికి అంత విశిష్టత ఎందుకు అది తెలుసుకుందాం. మహాకుంభ్. కుంభ్ అంటే అమృత కలశం, మేళ అంటే సమ్మేళనం, అమృతం కలిసింది అని అర్థం. ఈ సమయంలో త్రివేణి సంగమంలో అమృతం కలిసిందిగా భావిస్తూ ముక్కోటి దేవతలు ఇక్కడ కొలువై ఉంటారని ప్రతి ఒక్కరి నమ్మకం. ఈ సమయంలో ఇక్కడ స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు, సర్వ పాపాలు పటాపంచలైపోతాయని ప్రతి ఒక్క హిందువుని నమ్మకం. అందుకని దేశ విదేశాల నుంచి వచ్చి కూడా ఈ అమృత స్నానం ఆచరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అక్కడికి వెళ్ళాలి అంటే అంత సులువైన మార్గం కాదు. త్రివేణి సంగమం జనసంద్రంగా మారిపోయింది. మరి ఎలా? అక్కడికి వెళ్ళాలని కోరిక ఉండి కూడా వెళ్ళలేని వారు ఇంట్లో ఉండే అమృత స్నానం చేసే ఫలితాన్ని పొందాలంటే ఈ చక్కటి ఉపాయాన్ని పండితులు మనకి సూచించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్నానానికి వెళ్ళినప్పుడు బకెట్ నిండా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి మనం త్రివేణి సంగమం దగ్గర ఉన్నట్టుగా ఊహించుకొని పైన చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ తలస్నానం చేసినట్టయితే త్రివేణి సంగమంలో అమృత స్నానం చేసిన దానితో సమానమని పండితులు మనకి సూచించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఆ మంత్రం ఒకసారి ఏంటో తెలుసుకుందాం. త్రివేణిం మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేద్దాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.